ఆదివారం ఆరాధనకి చేరి కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈరోజు వర్తమానము మనం ప్రతి వారం యేసుక్రీస్తు వారి శిలువ ధ్యానం గురించి, ఆయన మరణం గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చామంటే పస్కా పండుగ, యేసుక్రీస్తు చివరి ప్రార్థన, యేసుక్రీస్తు వారి శిలువ గురించి వరకు మనం వచ్చాం. శిలువ మరణాన్ని వరకు మనం చెప్పుకుంటూ ప్రతి వారం మనం ఈ 4 వారాల మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. యేసుక్రీస్తు శిలువ మరణం తర్వాత శిలువ అప్పగించారు. తెల్లవారుజామున 6 నుంచి 9 దాకా శిలువ మరణం గురించి మనం చెప్పాము. ఇప్పుడు అక్కడి నుంచి మరలా చెప్పుకుందాం. ఆ వాక్యాన్ని ఉపదేశం ఏంటంటే లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. ఈ వాక్యం మనం ప్రతిసారి ఎంతో మంది దైవ సేవకులు చెప్తుంటే మనం వింటా ఉంటాము. ఇతను ఏమంటాడంటే, దొంగలు 2 ఉన్నారు. ఆ 2 దొంగల్లో ఒక దొంగ ఏమంటాడంటే, అయ్యా రేపు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆయన యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు. అంటే దైవ సేవకులుగా కొంతమంది అంటే వాళ్ళకి ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఈ మాట ఒక్కటే చెప్తారు. అసలు ఈయన యేసుక్రీస్తు వారిని ఎప్పుడు కలుసుకున్నాడు అంటే ఎక్కడే సిలువలోనే కలుసుకున్నారని బైబిల్ చదవడు కాబట్టి కొంతగా సురేష్ ఎవరో చెప్పింది విని అక్కడ వింటాడు అని అనుకుంటున్నాను నేను. ఈయన ఎప్పుడు కలుసుకున్నాడు? యేసుక్రీస్తు వారిని కలుసుకోవటం సిలువలోనే కలుసుకున్నాడు, కానీ ఈ సిలువ మరణం అప్పుడు కాదు. ఆయన ఎక్కడ కలుసుకున్నాడు? ఆ కలుసుకున్న సందర్భానికి మనం మొట్టమొదటికి వెళ్ళాలంటే అదే లూకాసు వార్త 23వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసిన వారు. చదువమ్మా. వారు కపాల స్థలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. అంటే ఎక్కడ కలుసుకున్నాడు? ఈయన ఎక్కడ కలుసుకున్నాడు? ఆ దొంగ కపాల అనే స్థలమున దగ్గర ఆయనతో కూడా సిలువ వేయడానికి తీసుకొచ్చినట్టు మొట్టమొదటిసారిగా ఆయన ఆ దొంగలిద్దరు కూడా ఆయన చూశారు. ఆయన చూసినప్పుడు ఎలా ఉన్నాడు? అక్కడ వాక్యం మరలా కావాలంటే ఒకసారి చదవండి. ఎక్కడ ఆయన కలుసుకున్నాడంటే ఎక్కడ చదవయ్యా మళ్ళీ ఒకసారి అది. వారు కపాల స్థలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు కల్వరి అని ఎక్కడ ఉంది? అక్కడ మనం అట్లా తీసుకోకూడదు. అక్కడ ఏ మాట అయితే ఉందో ఆ మాటను మనం ధ్యానించేటప్పుడు దాన్ని మాత్రమే ఆ మొట్టమొదటిగా మనం ప్రాణాళికగా లేకపోతే ఆధారంగా మనం తీసుకోవాలి. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకడిని, ఎడమ వైపున ఒకడిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఆ తర్వాత చదువుమా. చాలు. ఇప్పుడు మొట్టమొదటిగా ఆయన కలుసుకున్న స్థలం ఏంటంటే కపాల స్థలం అనబడే స్థలం దగ్గర మొట్టమొదటిసారిగా ఆయన్ని చూశాడు. ఎవరు చూశారు? ఎవరైతే అయ్యా రేపు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నప్పుడు
ఆ సమయం ఉదాహరణకు మనం తీసుకుంటే ఉదయకాలము 9 గంటలకు ఆయన కలుసుకున్నాడు. ఎప్పుడు కలుసుకున్నాడు? ఉదయకాలాన 9 గంటలకు ఆయన కలుసుకున్నాడు. మొట్టమొదటిసారిగా యేసు ప్రభువుని చూసిన సందర్భం. ఆ ఇద్దరు దొంగల్లో యేసు ప్రభువుని చూశారు. ఆ చూసినప్పుడు యేసు ప్రభు వారు ఎలా ఉండుంటాడు? మనం పోయిన వారం ధ్యానం చేసుకున్నాం కదా. ఆయన ముఖమంతా కూడా ముద్దబడి, అంటే తన్నబడి, అరచేతులతో కొట్టి ఆ ముఖమంతా మారిపోయింది. ఆయన ముఖమంతా రక్తంతో ఉంది. ఆయన శరీరం అంతా కూడా దున్నబడి ఉంది. అంత రక్తంతో నిండిపోయి అసలు ఆయన గుర్తుపట్టలేనంత విధంగా ఆయన తీసుకొచ్చేటప్పుడు ఈ దొంగ మొట్టమొదటిసారిగా ఆయన్ని చూశాడు. ఈ సమయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోండి. యేసు ప్రభువుని విచారించేటప్పుడు కానీ, యేసు ప్రభువుని కొరడాలతో కొట్టేటప్పుడు కానీ, యేసు ప్రభువుని సిలువతో మోసుకొని వచ్చేటప్పుడు కానీ వీళ్ళు ఆ సమయంలో లేరు. మొట్టమొదటిగా ఎక్కడ కనపడ్డారు? కపాల స్థలం అనే దగ్గర కనపడ్డాడు. అప్పుడే యేసు ప్రభు వారిని చూసినప్పుడు ఆయన అంతా కూడా ఇక ఏది చేయని నిస్సాహిత స్థితిలో ఉన్నట్లుగా అందరూ ఆయన హేళన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి సమయంలో ఆ దొంగ చూశాడు. ఎలాంటి సమయంలో చూశాడు? అలాంటి సమయంలో చూశాడు. ఏదో ఇప్పటికిప్పుడు వచ్చి అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయన అప్పటికప్పుడు చెప్పినట్లు కాదు. ఆయన ముందుగానే, అంటే 3 గంటలు ముందుగానే 9 గంటల సమయం అప్పుడు ఆయన్ని చూశాడు. చూసేవాడంటే అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే ఆయన చూసినప్పుడు ఆయన రక్తంతో నిండిపడి ఉన్నాడు. ఆయన సిలువ పైన యూదుల రాజు అని రాసుంది. ఈయన యేసుక్రీస్తు అని వాళ్ళని అందరి, అంటే నేను ఈ వాక్యం అంతా చెప్తా అనుకున్నాను, మీకు సమయం సరిపోదని నేను మీకు షార్ట్ కట్ లో చెప్తున్నాను. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇక్కడ చిన్న మాట మీకు, అంటే ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందంటే మనకి దైవ సేవకులు దానియేలు బాబాయ్ ఈరోజు వర్తమానం చెప్పడానికి మన దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయనకి నేను అవకాశం ఇచ్చాను. ఎందుకు అవకాశం ఇచ్చాను? ఈ సంఘం ఒకానొక రోజులో ఇక్కడ ఉండాల్సిన దైవ సేవకులు మరణించి సంఘం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ సంఘాన్ని ఆదుకోవడానికి, ఆ సంఘాన్ని నిలబెట్టడానికి ఆయన ఒక బలంగా దేవుడు మనకి అనుగ్రహించి పంపించాడు ఇక్కడికి. ఆయన ఇప్పుడే కాదు, ఎప్పుడు వచ్చినా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి మనం ఇవ్వాలి. ఎందుకంటే ఇది మనం ఇచ్చే గౌరవంగా దేవుడు ఆయన ఆ సమయాన్ని నిలబెట్టాడు. ఆ సమయాన యేసు, అంటే ఈ సంఘాన్ని ఏమి చేయాలా, అసలు ఈ సంఘ పరిస్థితి ఏమి అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ దైవ సేవకుడు వచ్చి ఇక్కడ నిలబడి సంఘాన్ని కొంతకాలం నిలబెట్టాడు. ఈ నిలబెట్టిన ఆ దైవ సేవకులు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకని ఎప్పుడు అతను ఆ దైవ సేవకుడు ఈ సంఘానికి వచ్చినా, నేనున్నా లేకపోయినా, తర్వాత సురేష్ చేసినా లేదా సాల్మాన్ ఎవరు చేసినా సరే, ఆ దైవ సేవకులు వచ్చినప్పుడు అతనికి మాత్రం మీరు సమయం ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆ పరిస్థితిలో దేవుడు ఆయన మనకి ఇచ్చిన సంఘ కాపరిగా నిలబడి ఈ సంఘాన్ని నిలబెట్టాడు. ఏ రోజు కూడా ఆగుకోకుండా దాన్ని కాపాడాడు. సరే, మన వర్తమానంలోకి వెళ్ళిపోదాం. అందువల్ల మీకు వివరించాలనుకున్నా నేను అంటే నాకు కొంచెం వివరణ ఎక్కువ, నేను ప్రతిదీ కొంచెం నీట్గా వివరించాలని నాకు ఆశ ఎక్కువ ఉంటుంది. కానీ అంత సమయం మనకు లేదు కాబట్టి ఈ కొద్ది సమయంలోనే మీకు వివరిస్తాను. ఇతను కలుసుకుంది ఎప్పుడంటే కపాల సలమనుడి దగ్గర కలుసుకున్నాడు. ఆ సమయం 9 గంటలప్పుడు. ఈయనకి రక్షణ వచ్చింది ఎప్పుడంటే మధ్యాహ్నం 12 వచ్చింది సుమారు. ఎందుకంటే ఆ తర్వాత చీకటి కమ్మేను అని వాక్యంలో ఉంటుంది. సరే, ఆయన్ని చూశాడు. ఆయన తల మీద ఆ సిలువ వేసిన దగ్గర ఈయన యూదుల రాజు అని రాసింది. యూదుల రాజు అంటే, రాజు అంటే అర్థం ఏంటి? మనం రాజుగా ఒక మనిషిని గుర్తించినప్పుడు లేదా రాజుగా మనం ఎన్నుకోబట్టినప్పుడు ఆ రాజుకి ఒక అధికారం ఉంటుంది. ఏ అధికారం ఉంటుంది? ఊరక మనం యోహాను సువార్త చూసినా సరిపోతుంది. 19:10 అధ్యాయం చదవము ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. గనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకును నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకును నాకు అధికారము కలదనియు
నీవు ఎరుగవా అని ఆయనతో అనెను. అంటే రాజుకునే లక్షణం ఏంటంటే, ఒక మనిషిని శిక్షించటానికైనా ఒక మనిషిని విడుదల చేయటానికైనా ఆయనకి అధికారం ఉంది. అందుకని ఈ రాజును చూసినప్పుడు ఎలా ఉన్నాడంటే, మొత్తం ఒళ్ళంతా చేర్చబడి ఉంది, రక్తంతో నిండిపోయి ఉన్నాడు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అయినా ఆయనకి ఏ బిరుదు ఇచ్చారంటే, ఈయన యూదులకి రాజు. అంటే ఈ దొంగ ఏం గమనించాడు అక్కడ? ఇతనికి రక్షించే అధికారం ఉంది, శిక్షించే అధికారం ఉంది. ఏం చూస్తున్నాడు ఆయన? రక్షించే అధికారం ఉంది, శిక్షించే అధికారం ఉంది. కాబట్టి ఇదిగో ఈ శిక్ష నుంచి తప్పించగలిగే రాజు ఈ రాజు. ఎవరైనా నన్ను ఈ శిక్ష నుంచి తప్పించే రాజు ఈ రాజు అనుకొని ఆయన ఏమన్నాడంటే, అయ్యా నేడు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే దీనికి ముందు సందర్భంలో ఆయన ఏమన్నా దూషించాడా? యేసుక్రీస్తు వారిని ముందు సమయంలో ఏమన్నా దూషించాడా? దూషించాడు. ఎలా దూషించాడంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 42వ వచనం చదవండి ఒకసారి. మనకి అంటే వాక్యాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు మనం అన్ని విధాలుగా దాన్ని మనం ధ్యానం చేయాలి. ఎందుకంటే ఈ ఇద్దరు కూడా ఫస్ట్ యేసుక్రీస్తు వారిని దూషించిన వారే, ఈ ఇద్దరు కూడా యేసుక్రీస్తు వారిని అవమానించిన వారే. చదువమ్మా. వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వారిని నమ్ముదము. 43. వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేనును దేవుని కుమారుడని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్పిరి. తర్వాత ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారిని ఆ దొంగలు ఇద్దరు కూడా నిందించిన వారే. ఈయనేందో సిలువ మీద రాగానే ఆ ప్రాణం పోతుంది అని కాదు. మొట్టమొదటిగా ఏ నిందలైతే నిందించారో ఆ నిందలన్నీ కూడా ఈయన నిందించాడు. అందుకని మీరు సమయం గుర్తుంచుకోండి. ఉదయం 9 నుండి వాళ్ళిద్దరు కలుసుకున్నారు. 9, 10, 11 ఆయనకి పశ్చాత్తాపం వచ్చింది. ఈ పశ్చాత్తాపం వచ్చే సమయంలో ఈ ఇద్దరు కూడా ఎలా నిందిస్తున్నారంటే, ఇతను అనేకుల్ని రక్షించాడు, అనేకుల్ని స్వస్థపరిచాడు, అనేకుల్ని రక్షణలోకి నడిపించాడు, కానీ ఇతనికి ఈయన రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నాడని ఆ దొంగ కూడా ఫస్ట్ నిందించాడు. మరి ఎప్పుడు ఈయనకి ఈ మార్పు కలిగింది? ఎప్పుడు ఈయనకి అంటే ఇంకో చోట కూడా ఉండదమ్మా, మీరు చదవాలంటే అది మనకి అంటే ఒక్కదానితో మీకు ఆ ఇద్దరు నిందించారా లేదా అన్నది మీకు తెలియాలంటే మీకు మార్కు సువార్తలో కూడా ఉంటుంది. చదవండి, కావాలంటే తెలుసుకోవాలనుకుంటే చదవండి. 15వ అధ్యాయము 32వ వచనం చదవండి. ఈ ఇద్దరు దొంగలు కూడా ఆయన్ని నిందించిన వారే, ఆయన్ని అవమానపరిచిన వారే. చదవమ్మా. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. ఎవరు నిందించారంట? ఆయనతో పాటు సిలువ వేయబడిన వారు కూడా ఆయన్ని నిందించారు. ఈ ఇద్దరు కూడా ఆయన పట్ల ఎంతో దూషణగా మాట్లాడారు. ఇది ఈ రోజుల్లో జరుగుతుందని మనం అనుకుంటున్నాం, కానీ ఆ రోజుల్లోనే జరుగుతుంది. ఇదిగో నువ్వు సిలువ మీద నుంచి దిగిరా, నిన్ను నువ్వు రక్షించుకోలేకపోతే నువ్వు దేవుడు ఎలా అవుతావు అని మనుషుల మాటను ఆయన ఎట్టి పరిస్థితులైనా లెక్క పెట్టలేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే, యేసు సిలువ రక్తము చేత మనకి పాప క్షమాపణ రక్షణ దొరుకుతుంది, ఆయన మరణ పునరుద్ధానం ద్వారా మనకు ఒక నమ్మకం కలుగుతుందని ఆయన ఉద్దేశం ఉంటే, ఆ ఉద్దేశాలను పక్కన పెట్టి మనుషులు మనకు అనేక రకాలైన మాటలు మనకు చెప్తారు. ఆ మాటలు ఏవి కూడా మనం వినకూడదు.
మన ఉద్దేశం ఏముంది? ఉదాహరణకి సంఘ పాస్టర్లు కూడా చాలా మంది నిందిస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు. ఇతనికే ఏమీ లేదు, ఇతనే సైకిల్ వేసుకొని వెళ్ళే పాస్టర్, ఇతను ప్రార్థన చేస్తే మాకు ఉద్యోగాలు వస్తాయా? ఇతని ఇల్లు వాకిలే సరిలేదు, ఇతని రక్షణే సరిలేదని చాలా మంది నిందిస్తారు. కానీ ఆ నిందలు కూడా మనం పట్టించుకోకూడదు. ఇంకా చాలా మంది ఇంకా ఎక్కువగా దూషించాలని అసలు వీడు పాస్టర్ అయినా అంటారు. ఏమంటారు? వీడు అసలుకి పాస్టరేనా? దైవ సేవకుడు ఏర్పరచుకున్న వాడేనా? దైవ సేవకుడి గురించి అలా మాట్లాడటానికి, నిందించడానికి దైవ సేవకుడికి ఏమి నష్టం లేదు. కానీ ఆ మాటలు అన్న వల్ల మీకు ఏమవుతుందంటే మరణ శిక్ష, పాపపు శిక్ష మీకు వస్తుంది. ఎందుకంటే ఒక దొంగ రక్షణ పొంది ఆయన నమ్మి ఆ రక్షణలోకి వచ్చాడు. ఇంకో దొంగ ఏం చేస్తున్నాడంటే ఇట్లాగా లోకస్తులు దూషించినట్టుగా దూషించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా దూషించే వాళ్ళు, సిద్ధంగా ఉన్న వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు నరకానికి పాత్రులుగా మార్చబడుతున్నారు. ఇదిగో ఈ దేవ సేవకుడు నిజంగా దైవ సేవకుడే, ఇతను రక్షించబడ్డాడు, ఇతను దేవుని వల్ల మాట్లాడుతున్నాడు, దేవుడి ద్వారా మనల్ని సరి చేస్తున్నాడు అని నమ్మిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే రక్షణ పొందుతున్నారు. నమ్మని వాళ్ళు ఏమవుతున్నారు? శిక్షకి పాత్రలు అవుతున్నారు. అలాగే ఫస్ట్ ఇతను దూషించాడు. ఇలా దూషించినప్పుడు ఆ సమయం తర్వాత వెంటనే ఏమంటాడంటే వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. అప్పుడు ఆయన హృదయం తల్లడిల్లిపోయి ఉండేది. అరే, మనం కూడా ఇలాంటి శిక్ష అనుభవిస్తున్నాం కదా, ఆయన కేసిన శిక్ష మనం అనుభవిస్తున్నాం కదా, ఆయన కంటే ఆయన ఇంకా ఎక్కువ బాధ అనుభవిస్తున్నాడు కదా, అయినా వీళ్ళు ఏమి చేయుచున్నారో వీరికి క్షమించు అని అంటున్నాడు. అంటే క్షమాపణ ఎవరిస్తారు? రాజు ఇస్తాడు. రాజుగా రాసింది చూశాడు. క్షమాపణ ఎంత మంచి గుణం ఆయనకి ఎక్కడ వచ్చింది అన్నప్పుడు ఆయన మనసు మారి అప్పుడు ఆయన రిలీజ్ అయ్యాడు. అందుకని రెండో మాట అనుకుంటాను. అందుకనే తండ్రి నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అందుకని ఈయన ఎప్పుడు కలిశాడు? కపాల స్థలం అనే దగ్గర 2 గంటల సమయం అప్పుడు ఆయన కలుసుకున్నాడు. ఈ 2 గంటల సమయం అప్పుడు ఆయన కలుసుకున్న సమయంలో ఈ సందర్భాలన్నీ జరిగినప్పుడు ఆయన కళ్ళారా ఆయన చూసి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అంటే ఈయన ఇంత బాధలు కూడా మనిషిని ఎలా క్షమించగలుగుతున్నాడు అంటే నా పాపాలు కూడా ఆయన క్షమిస్తాడు, నాకున్నది కూడా ఆయన తీసివేస్తాడు. ఎందుకంటే ఈయన సిలువ మీద యూదుల రాజు అని రాశాడు. రాజుకి అర్హత ఉందని గుర్తించి ఏం చేశాడంటే అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు దేవుడు ఏమంటాడు? అమ్మటే నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు, నిత్యముగా నీతో చెప్పుచున్నాను. అంటే ఒక దొంగేమో మారు మనసు పొందాడు. ఎందుకు పొందాడంటే గ్రహించాడు ఆయన. ఒక దొంగేమో నన్ను విడిపించు, నువ్వు దిగిరా, నన్ను కూడా విడిపించేసి నువ్వు దేవుని కుమారుడు అని నిరూపించుకో, నువ్వు ఇట్లా చేస్తేనే మేము నిన్ను నమ్ముతాము, ఇట్లా అయితే నిన్ను దేవుడి కుమారుడు అని ఒప్పుకుంటాము, రాజు అని ఒప్పుకుంటాము అని అంటున్నాడు. కానీ ఒక ఆయన మాత్రం ఖచ్చితంగా నమ్మి నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇంకా మీకు చెప్పాలనుకున్నా కానీ ఇది గుర్తు పెట్టుకోండి. 2 దొంగలు కపాల స్థలం అనబడి దగ్గర కలుసుకున్నారు. ఒక దొంగకు మాత్రం మధ్యాహ్నం 12 గంటల కల్లా ఆయనకి దేవుడు నన్ను రక్షిస్తాడు, నాకు దేవుని రాజ్యంలో స్థానం కావాలి, నేను చేసింది నిజంగా తప్పు, ఈ తప్పులు చేయడానికి, ఈ తప్పు అనుభవించడానికి, శిక్ష అనుభవించడానికి నాకు న్యాయమే, కానీ ఏ శిక్ష నేరం చేయని ఈయనకి ఇది అన్యాయం, అందుకని నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అందుకని ఆయన ఉదయం 9 గంటలకు కలిసి మధ్యాహ్నం 12 ఆయన మారు మనసు పొందాడు. ఖచ్చితంగా నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. మరి ఇంకో దొంగ ఏం చేశాడు? ఆయనకి సేమ్ సమయం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆయనకి కూడా 9 నుంచి 12 వరకు ఒకే సమయం ఉంది. ఈ సమయం వచ్చినా కానీ ఆయన యేసుక్రీస్తు వారిని నమ్మలేదు. ఈ సమయం దాటినాక మబ్బులు కమ్మని ఏమైపోయినాయి? చీకట్ల కమ్మని. చదువు అది కూడా అవసరం లేదు, టైం లేదులే. చీకట్ల కమ్మని, మబ్బులు కమ్మని.
భయంకరమైన స్థితి వచ్చేసింది. అయినా కానీ ఆ దొంగకి ఏమాత్రం కూడా క్షణనం లేదు. ఇంకా దొంగలకు ఇవ్వబడిన ఇంకా గొప్ప అవకాశం ఉంది తెలుసా? యేసుక్రీస్తు వారే ముందు చనిపోయారు, దొంగలు చనిపోలేదు. అంటే వాళ్ళు బ్రతికించే ఉంచాడు. ఇది ఆయన చనిపోయేదా కూడా వాళ్ళు బ్రతికించే ఉంచాడు. ఎందుకు ఉంచాడంటే ఈ సమయాన్నైనా ఆ దొంగ కూడా అడుగుతాడేమో, ఆ దొంగ కూడా అడుగుతాడేమో, ఆయనకి రక్షణ ఇద్దామంటే ఆ 12 నుంచి 3 గంటల వరకు సమయం ఆ దొంగకి ఉన్నా సరే ఆ దొంగ ఎంత మాత్రం కూడా మారు మనసు పొందలేదు. ఒక దొంగ ఏమో మారు మనసు పొందాడు. ఏది? ఏ పరిస్థితులు రాకముందే రెండో మాటకి, ఫస్ట్ మాటకైనా మారు మనసు పొందాడు. 7 మాటలు జరిగి భూలోకం అంతా, అక్కడ ఉన్న ప్రదేశం అంతా చీకట్లు కమ్మి పరిస్థితులు అంతా మారిపోయి దూరం నుంచి జనాలు చూస్తా గమనిస్తా భయంకరమైన స్థితిలో ఒక వెళ్ళిపోయినా సరే ఈ దొంగకు మాత్రం మార్పు రావటం లేదు. అంటే మనం ఏ దొంగ పరిస్థితిలో ఉన్నామో మనల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మారు మనసు పొందే ఆ దొంగగా మనం ఉన్నామా? మారు మనసు లేకుండా దొంగలుగా మనం దేవుణ్ణి ఆరాధిస్తా దేవుణ్ణి దూషిస్తున్నామా? అంటే ఏ స్థితిలో మనం ఉన్నాము? మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన స్థితిగతులు మనం ఒకసారి చూసుకోవాలి. ఇదిగో ఇద్దరికి ఒకే సమయం ఒకే అవకాశము వచ్చింది. రక్షకుడు పక్కనే ఉన్నాడు. రక్షణ ఇచ్చే ఆయన, ఆ రక్షణ గురించి చెప్పే ఆయన మీ సంఘం, మీ పేటలోనే, మీ ఊర్లోనే, మీ వీధుల్లోనే కేకలు వేసి విస్తారమైన సువార్తను చెప్తున్నా సరే ఎవ్వరు నమ్మలేని స్థితిలో ఒకవేళ మీరు ఉన్నారేమో ఒకసారి మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో దేవుని రాజ్యానికి వెళ్ళటానికి, దేవునిలోకి మీరు మారు మనసు పొందటానికి ఇదిగో ఇది మీకు రక్షణ సమయం. ఈ సమయాన్ని కనుక మీరు పోగొట్టుకుంటే ఇక మీకు రక్షణ అనేది దొరకదు. ఆయన మీ దగ్గర ఉన్నప్పుడే మీరు నమ్మలేకపోతే ఇక్కడ నుంచి కొంతకాలం తర్వాత మీకు ఈ వాక్యం మీకు అందకపోవచ్చు. ఇదిగో ఒక దైవ సేవకుడు ఈ సమయంలో ఇక్కడ ఇదే సంఘంలో చనిపోయిన ఏ దైవ సేవకుడు అక్కడ లాపాడు ఇంకో దైవ సేవకుడు పిలిపించి మళ్ళీ ఆ దైవ సేవకుడు చెప్పి మరి ఏమి చేత కాని, ఏమి చదవలేని, ఏది నేను అసలు దేనికి పనికిరాను అని మళ్ళీ నన్ను నిలబెట్టి నా ద్వారా కూడా మీకు చెప్తున్నా సరే మీరు ఏ మార్పు కనుక మీకు రాకపోతే ఇంక నేనైతే ఏమి చేయలేను. ఈ నా మాటలుగా కాదు నేను మీకు చెప్తున్నాను, దేవుని మాటలుగా మీకు చెప్తున్నాను. నేను చాలాసార్లు చెప్తాను, నాకుగా నేనైతే నేను దేన్ని కూడా నేను చెప్పలేను. దేవుని వాక్యం నువ్వు వెళ్ళి నిలబడ్డ ప్రతి చోట నేను నీతో ఉంటాను. బోధించేవాడు నువ్వు కాదు, నేను బోధిస్తాను, నువ్వు వెళ్ళన్న విశ్వాసంతో నేను మీకు వాక్యం చెప్తున్నాను. ఇప్పుడు ఈ వాక్యం చెప్తున్న విధానం కూడా ఎలా ఉందంటే నాకున్న ధైర్యం అదే. ఏంటి నాకున్న ధైర్యం? వాక్యాన్ని చెప్తాను, వాక్యాన్ని బోధిస్తాను. ఈ వాక్యాన్ని మనం వివరించుకొని మీరు అర్థం చేసుకొని మారు మనసు పొందడం కోసం మీకు ఈ వాక్యాన్ని నేను మరలా బోధిస్తున్నాను. మిమ్మల్ని సరి చేస్తున్నాను. నాలో అటువంటి ఏమన్నా నేను కూడా సరిదిద్దుకుంటున్నాను. మనం అందరం కూడా సరిదిద్దుకొని నమ్మేవారిగా ఉండి దూషించేవారిగా, అవమానించేవారిగా, బాధ పెట్టేవారికి కాకుండా ఒకరిని రక్షణలో నడిపించడానికి, ఒకరిని రక్షణ మార్గంలోకి వాళ్ళని చేర్చడానికి మన అందరం కూడా పరిచర్యగా వాడబడాలి. అందుకని ఇక్కడ దొంగ ఏంటంటే చూడండి 42వ అధ్యాయంలో ఆయనకి మార్పు వస్తే 46వ అధ్యాయం దాకా కూడా ఆ రెండో దొంగకి మార్పు అనేది రాలేదు. దేవుడు మార్పు వస్తుందేమని దేవుడు చనిపోయేదాకా కూడా వాళ్ళిద్దరిని బతికించే ఉంచాడు. ఎందుకు బతికించి ఉంచాడు అంటే ఇంకా మార్పు వస్తుందేమో. ఏమంటున్నాడు? ఇంకా మార్పు వస్తుందేమో, చివరి క్షణంలో అయినా మారు మనసు పొందుతాడేమో, చివరి క్షణంలో అయినా రక్షణలోకి నడుస్తాడేమో అని దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే చివరి దాకా ఇస్తున్నాడు అవకాశం. ఆఖరికి ఆయన ఏలి ఏలి లామా సమస్త అని ఆయన ప్రాణం విడిచాడు. ఇలా ప్రాణం విడిచేటప్పుడు కూడా ఆయన బిగ్గరగా పెద్దగా కేక వేసినప్పుడు కూడా ఆ దొంగకి మార్పు రాలేదు. ఇదిగో ఒక్క మాట మనం అంటే ఉంది. ఇదిగో మొట్టమొదటి దేవుడు ఇతనికి రక్షణ ఇచ్చాడు. ఇదిగో నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని అన్నాడు. నేను కూడా అడిగితే ఏమైంది, నేను కూడా రక్షణ పొందితే ఏమైందన్న చిన్న జ్ఞానం కూడా ఆయనకి రావట్లేదు.
ఆయన ఏమన్నా బంగారం తేమన్నాడా? ఆయన మొక్కుబడులు చెల్లించమన్నాడా? ఆయనకున్న సమస్తాన్ని ఏమన్నా తీసుకొచ్చి పెట్టమన్నాడా? లేదా ఆయన కోసం ఏమైనా పూజలు పురస్కారాలు ఆయనకి ఏమన్నా చేయమని చెప్పాడా? ఏమీ లేదు. ఆయన ఏంటంటే నోటితో అడగటమే. ఇదిగో మేము పాపలము, మా పాపాలని క్షమించే దేవుడవు, ఇదిగో నీ దేవుడు అని మేము నమ్ముతున్నాం, యూదుల రాజుగా నిన్ను రాసించారు, నువ్వు ఇంత శ్రమలో కూడా ఎదుటి వారిని క్షమిస్తున్నావు కాబట్టి నన్ను కూడా క్షమిస్తావని ఆ దొంగ అడిగితే, ఇంకొక దొంగకి ఏ మాత్రం కూడా అసలు చలనం లేదు. ఆయన మరణిస్తున్నాడన్న గుర్తు కూడా ఏమన్నాడు? బిగ్గరగా కేక వేసి, ఎట్లా ఉంది అక్కడ? ఆ కేక వేసినప్పుడు ఆయన ఉలిక్కిపడి, అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఆ దొంగ కూడా రక్షణ పొందేవాడేమో. అందుకని ఇలాగా మనం లోకరీత్యగా విభజించి చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనుషులు